అమెరికా వలస విధానాల్లో కొత్త కఠినతర మార్పులు చేస్తూ యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాపై ద్వేష భావాలు కలిగిన వారికి, ఆ రకమైన ద్వేషాన్ని పెంచే వారికి ఇక వలస అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్టే. అమెరికా గడ్డ మీద నివసిస్తున్న వారిలో చాలా మంది ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని యుఎస్సిఐఎస్ గుర్తించి వేలాది మంది విద్యార్థుల వీసాలు రద్దు చేసింది. అమెరికాలో నివాసం, ఉద్యోగం, పౌరసత్వం వంటివి కావాలనుకునే వలస జీవులకు అక్కడి పౌరుల మాదిరి ప్రివిలేజ్ హక్కులు ఉండవని యుఎస్సిఐసి తన తాజా బులెటిన్లో వెల్లడించింది. ఇమిగ్రేషన్ అధికారులు ఏదైనా వీసా లేదా వలస దరఖాస్తు పరిశీలించే సమయంలో ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగుల నుంచి వచ్చే అభ్యర్థనలపై సమగ్ర విచారణ జరుపుతారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు లేదా యాంటీ అమెరికన్ సంస్థలతో అనుబంధం ఉండే వీసా తిరస్కరిస్తారు. ఇప్పటికే వీసా కలిగి ఉంటే రద్దు చేస్తారు. యూదు వ్యతిరేక కార్యకలాపాల్ని పరిగణలోకి తీసుకోవాలని కొత్త మార్గదర్శకాల్లో పేర్కొంది.